ఏకగ్రీవాలు చేయిస్తామంటల్లా. అవును. కాబట్టి వీళ్ళు కూడా ఏకగ్రీవాలు కాకూడదని చూస్తున్నారు. వీళ్ళు కూడా ఏకగ్రీవాలు కాకూడదని ఎందుకు చూస్తున్నారు? డబ్బులు ఖర్చు అవుతాయి అని. ఇక్కడ జేబుల్లో డబ్బులు అవుతాయి. అప్పుడు వాళ్ళు జేబుల్లో డబ్బులే కదా పెట్టింది వైసీపీ వాళ్ళు, లేదా సంపాదించుకున్నారు అది. అంటే అధికార పార్టీకి ఏకగ్రీవంగా అయిపోతే ఇంకెలా ఖర్చు ఏమవుతుంది సార్? మహా అయితే అధికారం పోతుంది అంతే. ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళి అధికారంలో లేదు. అధికార పార్టీకి ఏకగ్రీవం అవ్వాలంటే ఇప్పుడు మిమ్మల్ని నేను మీ తరపున కొనాలి, కొనాలి అంటే డబ్బులు ఎవరు ఇవ్వాలి? మీ దగ్గర 10 లక్షలే ఉంది, మిగతా అది నేను పెట్టుకోవద్దా? ఇది కదా ఖర్చు. అర్థమైందే? అంటే కొనేది వాళ్ళు కదా సార్. ఇప్పుడు వైసీపీకి సంబంధించిన వ్యక్తిని కొనాలంటే టీడీపీలో కొనాలి. అప్పుడు ఖర్చు ఎవరికి అవుతుంది? వాళ్ళకి అవుతుంది. వైసీపీకి ఏం ఖర్చు అవుతుంది అంటున్నారు. ఇట్లాగా జరుగుతుంది కాబట్టి టీడీపీ వాళ్ళు కొనేస్తారు. ఏకగ్రీవాలు చేయట్లేదు అంటున్నా. వాళ్ళు చేయట్లేదు. టీడీపీ వాళ్ళు ఏకగ్రీవాలు చేయట్లేదు. ఓకే, డబ్బులు అవుతాయి. ఎలాగూ చెయ్యట్లేదు కాబట్టి ఎలక్షన్ జరుగుతుంది. ఖచ్చితంగా ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మన వాళ్ళని బలంగా నిలబెట్టండి అంటున్నాడు ఇతను. అవును. నిలబెడితే ఎంతో కొంత తెలుస్తుంది. ఇప్పుడు మన తెలంగాణలో ఏకగ్రీవాలు తక్కువ నడిచినాయి, ఎక్కడ కూడా ఏకగ్రీవాలు కానీ తక్కువ నడిచినాయి. దాంతో ఏమైంది, మన ఆంధ్రాలో అంత దరిద్రపు ఏకగ్రీవాలు ఎప్పుడు లేదు, జగన్ టైంలో జరిగినంత ఏకగ్రీవాలు. కాబట్టి తెలంగాణలో పోటీ జరిగినప్పుడు గట్టి పోటీ ఇవ్వగలిగింది కదా ప్రతిపక్షం. అక్కడ ఓ ధైర్యం వచ్చింది కదా. మీరు ఇందులో అధికార పక్షం కూడా కంగారు పడుతుందా అని డౌట్ వచ్చింది నాకు. నిన్న ఈనాడు రాసిన వార్త ఏంటి, చంద్రబాబు గారు ఈ కాన్సెప్ట్ తీసుకుంటున్నారట. పాత రోజుల్లో 1999కి ముందు చంద్రబాబు గారు తీసుకొచ్చిన విధానం ఏంటంటే ప్రత్యక్ష ఎన్నికలు, మేయరు, చైర్పర్సన్ ఇట్లాంటివన్నీ ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్ళేవాళ్ళు.